ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో? పిల్లలు ఏమి స్కూల్కి పోతున్నారు, లేకుంటే కాలేజెస్కి పోతున్నారు. ఎస్పెషల్లీ 4th, 5th క్లాస్ నుంచి వీళ్ళందరూ బుక్స్ తీసుకుపోతారు. అక్కడేమో క్లాసులు జరుగుతాయి, వినేసి వస్తారు క్లాసులో, మరి హోంవర్క్ చేయడం ఉంటుంది. మళ్ళీ స్కూల్కి పోతున్నారు, ఎగ్జామ్స్ పెడుతున్నారు. కొన్ని క్లాసులు కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాక. బట్ ఇక్కడ నేను నోటీస్ చేసినది ఏమంటే, ఏ పిల్లలను చూసినా రేపు జరగబోయే పాఠం, రేపు జరగబోయే యూనిట్ లెసన్ ఇంట్లో వాలంటీర్గా ఈరోజు నైట్ చదువుకొని పోయినారు అనుకో. అది ఎల్సిఎం మీద యూనిట్ కావచ్చు, లేదు ఒక సైన్స్ యూనిట్ కావచ్చు. అది 3rd యూనిట్ అయిపోయింది. 4th యూనిట్ పిల్లలు ఇంకా కాకనే టీచర్ స్టార్ట్ చెప్పడం కాకనే రేపు 4th యూనిట్ టీచర్ స్టార్ట్ చేస్తారు. ఆ 4th యూనిట్ పిల్లలు వాలంటీర్గా ఇంట్లో చదువుకొని సొంతంగా వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంత. ఇంటికి వస్తేనే మీకు మళ్ళా చాలా డీవియేషన్స్ ఉన్నాయనుకుంటా. ఆ డీవియేషన్స్తో టీవీ చూడాలనుకుంటుంది, ఫోన్ చూడాలనుకుంటుంది, ఎట్లా తీస్తారు? డీవియేషన్ అంటే ఇన్ ద సెన్స్ అవి ఇప్పుడు స్మార్ట్ ఫోన్, వాచింగ్ టీవీ టూ మచ్ ఫర్ వన్ టైమ్ అండ్ కీపింగ్ విత్ స్మార్ట్ ఫోన్. వాడు ఏమంటాడంటే, పొద్దున్న నుంచి నేను రాత్రి వరకు కష్టపడినా, సాయంత్రం 6:30-7కి వస్తాను, నాకు అట్లీస్ట్ ఒక గంట ఎంటర్టైన్మెంట్ లేదా అంటే అప్పుడు ఏం చేస్తారు? ఉందని హాఫ్ అన్ అవర్ 1 అవర్ వదిలేయండి. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ వదిలేయండి. అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ స్లీప్ హోంవర్క్ చేసే టైంలోనో స్పేస్ చేసుకొని రేపు జరగబోయే యూనిట్స్ గురించి ఏ సబ్జెక్ట్లో అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా ఆ యూనిట్ని చదువుకుంటే, లేకుంటే అర్లీ మార్నింగ్ లేచినప్పుడు స్కూల్కి పోయేప్పుడు ఇంకా 1 అవర్ ముందు సార్ ఈ యూనిట్ ఈరోజు చెప్పబోతున్నాడు చదివేస్తే వాటిలో క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు యూనిట్లో. ఆ అర్థం కాని అంటే వాడికి క్యూరియాసిటీ దొరుకుతుంది. సొంతంగా చదువుతున్నాడు, ఇంకా టీచర్ చెప్పలే ఆ యూనిట్. ఆ క్యూరియాసిటీ పెరిగిన పిల్లడికి టీచర్ అక్కడ క్లాస్లో మళ్ళీ చెప్పేటప్పుడు నాకు ఇక్కడ వరకు అర్థమైంది, సార్ ఇది చెప్పి నాకు క్లారిటీ ఇచ్చేసాడు. క్యూరియాసిటీ పెరిగిన స్టూడెంట్కి సబ్జెక్ట్ బాగా ఫిక్స్ అయితే రిజిస్టర్. రీడింగ్ స్కిల్స్ ఉన్నాయనుకుంటున్నారా పిల్లల్లో ఈ కాలంలో? లెట్ దెమ్ స్టార్ట్. ఫస్ట్ స్టార్ట్ చేయండి మెకానికల్గా ఈ యాక్టివిటీ. మెల్లిమెల్లిగా వాళ్ళలో వస్తుంది, రీడింగ్ స్కిల్ కూడా వస్తుంది. ఈ మెకానికల్గా ఈ యాక్టివిటీకి స్టిక్ అయితే చదువుకొని పోవడం ఫస్ట్లో ఒక్కోసారి టీచర్స్ కూడా చెక్ చేయొచ్చు. టీచర్స్ కూడా ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ. ఈ యూనిట్ రేపు జరుగుతుంది, ఈ యూనిట్ని మీరు ఊరికే బ్రీఫ్గా చదువుకోండి రండి. మీకు ఏమర్థమైంది యూనిట్ చదివారు కదా. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ వాడికి చదువుతూనే వాడి కాంప్రహెన్షన్ స్కిల్స్ న్యాచురల్గా బాగుండి వాడికి మొత్తం అర్థమైంది. అప్పుడు డిగ్రీ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టూడెంట్ టు స్టూడెంట్ వేరీస్. సెల్ఫ్ లెర్నింగ్ ఒక రకం ఉంటుంది. అంటే నాకు తెలిసి అబౌవ్ 6th క్లాస్ వరకు అయితే 6, 7, 8, 4, 5 కూడా. మరీ ఎల్కేజీ యూకేజీని చదువుకోనుకోండి నేను చెప్పలేము. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, 3rd, 4th నుంచి స్టార్ట్ చేయొచ్చు. యూనిట్లు కూడా వాళ్ళకి సింపుల్గానే ఉంటాయి వాళ్ళ క్లాసును బట్టి. చదువుకొని పోయేది న్యాచురల్గా పిల్లల్లో నేనే బుక్ తీయాలన్న యాటిట్యూడ్ రావడం చాలా కష్టం. పేరెంట్స్ ఇప్పుడు పక్కన ఉంటేనే బుక్ తీయడం చాలా కష్టమైనప్పుడు వాడంతటి వాడు ఫీల్ కలిగేలాగా ఇప్పుడు అవుతుంది. అది పిల్లలకి పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఇద్దరు ట్యూన్ అయింది. అది ఒక టీం వర్క్. పిల్లోడు, పేరెంట్, టీచరు, పిల్లోడు, వీళ్ళ ముగ్గురు ఒక టీం. ఈ టీం వర్క్ ఆబ్జెక్టివ్ ఏమంటే స్టూడెంట్ యొక్క యాక్టివిటీస్ని మానిటర్ చేయడం. వాడు ఓకే ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రిలీఫ్ అవుతాడు, 1 or 2 hours. తర్వాత వాడు ఏం పని చేయాలి మిగిలిన 2 hours అనేది టీచర్ చెప్పినట్ల పేరెంట్కు పిల్లోడికి కన్వీనియంట్గా యాక్టివిటీ ఉండాలి. 2 hours హోంవర్క్ కొద్దిగా చేస్తూ జరగబోయే యూనిట్స్ కొద్దిగా లైట్గా చదువుకుంటూ పేరెంట్స్ కూడా అది మానిటర్ చేయాలి. వాడు దే మస్ట్ ఎన్ష్యూర్ పేరెంట్స్. ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ఇంకా పేరెంట్స్ కంట్రోల్లో పిల్లలు ఉంటారు. పేరెంట్స్ వాళ్ళు వదిలేసి వాడికి 4 hours కంటిన్యూస్ సరిగ్గా హోంవర్క్ చేయగలం, లేకపోతే టీవీ ఎక్కువసేపు చూసేసి హోంవర్క్ తక్కువసేపు చేసేసి రేపటి యూనిట్స్ని చదువుకోకుండా, రేపు జరగబోయే యూనిట్స్ని చదువుకోకుండా హోంవర్కే టైం అయిపోతే మళ్ళీ కొత్తగా ప్రతి యూనిట్ బ్రీఫ్గా వాడికి ఇంతే అర్థం కావాలని లేదు, ఊరికే చదవడము క్లోజ్ చేసేయడం. వాడికి ఎంతో కొద్దిగా అర్థమవుతుంది, కొద్దిగా అర్థం కాదు. ఆ అర్థం కాదు నుంచి న్యాచురల్గా క్యూరియాసిటీ ఈ మెకానికల్ యాక్టివిటీకి స్టిక్ అయితే అదొక హాబీ అయితే సెల్ఫ్ లెర్నింగ్ ఇన్కల్కేట్ అవుతుంది. ఒక పాయింట్లో ఈ అలవాటు నుంచి
వాడు 8th 9th అట్లా వచ్చినప్పుడు కానీ యూనిట్ని కూడా చదువుకొని పోయి క్లాస్లో కూర్చోవడం అనేది మనకి ఇది అలవాటై ఇంటర్మీడియట్ లేకపోతే ఇంజనీరింగ్ వాడు MBBS అలా వచ్చినప్పుడు సొంతంగా వాడు ఆల్మోస్ట్ అంతా కాంప్రహెన్షన్ చేసుకునే స్టేజ్కి వచ్చేస్తాడు. అలవాటు మనం ఇది చేయాలి, ఇన్కల్కేట్ చేయాలి. అలవాటుని అలవర్చుకుంటే ఖచ్చితంగా మెల్లిమెల్లిగా కాంప్రహెన్షన్ లెవెల్స్ పెరిగిపోయి సెల్ఫ్ లెర్నింగ్ పెరిగిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్సే వచ్చేస్తుంది. కాన్సెప్ట్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది. టీచర్స్ మీద మెల్లిమెల్లిగా డిపెండెన్సీ తగ్గుతూ టీచర్స్తో వాళ్ళు ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆల్రెడీ బుక్లో అంతా ఉంది, నాకు ఇది అర్థమైపోయింది, సార్ నుంచి ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్, బెటర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏవైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని గురించి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది. ద పాయింట్ ఈజ్ రేపు జరగబోయే యూనిట్స్ని ఇది యాక్చువల్లీ 60s, 70s, 80s మన ఫాదర్ జనరేషన్ టైంలో ఇది వాజ్ ద ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ ఉండేది. నేను అడుగుతూ మంచి స్టూడెంట్స్ని 60s, 70s మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ని 1960, 1970 మంచి హైలీ మెరిటోరియస్ అప్పుడు కలెక్టర్ అయిన వాళ్ళు ఉంటారు, అప్పుడు IPS కొట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే దే హ్యావ్ దిస్ హ్యాబిట్. రేపు జరగబోయే యూనిట్స్ని చదువుకొని పోయేవాళ్ళు మెల్లిమెల్లిగా ఈ 90s, 95, 99 వచ్చేటప్పటికే టెక్స్ట్ బుక్లో యూనిట్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్ చూడటం మొదలుపెట్టాం. మేమైతే ఏ రోజు సార్ చెప్తే ఆ రోజు పోయి రాత్రి ఏం చెప్పినాడని చెక్ చేసుకున్నాం. ముందుగా మేమైతే చదవలేదు, మా అంతకన్నా ముందు వాళ్ళు ఇలా చేసుకున్నాం. ఆ యూనిట్ అయిన తర్వాత 90s ఏమిటంటే ట్రెండ్ కొద్దిగా మారింది. 90s, 95, 98లో యూనిట్ అయిన తర్వాత యూనిట్ చదవడం మొదలైంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ దాదాపు యూనిట్ జరగబోయే ముందు చదవరు, యూనిట్ జరిగిన తర్వాత కూడా ఇంటికి వచ్చి టెక్స్ట్ బుక్ దిగారు. ఇవేవో క్లాస్ వర్క్స్ అని కొత్తగా ఏవో క్లాస్ వర్క్ బుక్స్ అని ఏవో వచ్చేసినాయి, సప్లిమెంట్స్ వచ్చేసినాయి టెక్స్ట్ బుక్లకి. ఆ టెక్స్ట్ బుక్ సప్లిమెంట్లో ఏముంటుందంటే ఒక లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఎక్కడో కొంచెం బ్లాంక్ ఇచ్చేసాడు, ఆ బ్లాంక్స్ కూడా ఫిల్ చేయాలి. క్లాస్ వర్క్ ఏమో మెటీరియల్ అటువంటి టెక్స్ట్ బుక్లకి సప్లిమెంట్లు వచ్చేసి ఒరిజినల్ టెక్స్ట్ బుక్ యొక్క మెయిన్ టెక్స్ట్ బుక్ యొక్క వాల్యూ అనేది ఇప్పుడు యూనిట్ జరిగే ముందు చదవట్లే, యూనిట్ తర్వాత చదవట్లే. ఎందుకంటే అక్కడ వ్యాస్ట్ స్కోప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ చదివే అవకాశమే ఇవ్వట్లేదు. ఇంకా కొన్ని స్కూల్స్లో ఏం జరిగిపోతుందంటే ఒక బ్యాగ్ స్కూల్లోనే ఉంటుంది. ఏమైపోతుందంటే వీడు ఇంటికి వస్తాడు, ఒకవేళ నెక్స్ట్ డే హాలిడే కాకుంటే పర్వాలేదు, 2-3 days హాలిడే వచ్చిందనుకో 3 days ఆ బ్యాగ్ స్కూల్లోనే ఉంటుంది. ఒక బ్యాగే ఇక్కడ ఇంట్లో ఉంటుంది, ఏదో హోంవర్క్ బుక్ తెచ్చుకొని ఉంటాడు. వాడికి ఏదో డౌట్స్ వచ్చో ఇదైతే మన కాలంలో అట్లా లేదు. 2 బ్యాగులు, ఒక బ్యాగ్ స్కూల్లో పెట్టి ఇంకో బ్యాగ్ ఇంట్లో తెచ్చి అట్లా కన్ఫ్యూజన్. 2 bags ఇది వచ్చేసి లోడ్ ఎక్కువయ్యి 2 బ్యాగుల సిస్టమ్ వచ్చి ఒకటి ఆర్డర్ పెట్టేసి అది అక్కడ ఉంది. మాకు కూడా ట్యూషన్లలో దానిలో అడుగుతుంటారు, ఏదైనా బుక్ తీయంటే అది ఆ బ్యాగ్లో ఉంది సార్, స్కూల్ బ్యాగ్లో ఉంది. ఇంకా ఆ రోజంతా వానికి ఒకవేళ తీయాలంటే ఆ బుక్కే దొరకదు. ఇవి కూడా మానిటర్ చేసుకోవాలి. బ్యాగ్ ఒక్కోర్స్ మోయడం అనే దీని నుంచి అదేదో ఇది తీసుకొచ్చాం. పిల్లలు ఎందుకు మోయాలా హెవీగా బుక్స్ అని చెప్పి తీసుకొచ్చారు. అది గుడ్ రీజనే, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పెయిన్స్ రావడము, చిన్న ఏజ్కే బ్యాక్ పెయిన్స్ రావడం చెప్తాను. కాకపోతే అక్కడ కొంచెం వైజ్నెస్గా పోవాలి. అంటే రేపు చదవాల్సిన రేపు జరగబోయే యూనిట్స్ ఏవి, ఆ బుక్కులన్నా కొద్దిగా పెట్టుకుందాం. అనవసరమైన బుక్కులు ఉంటాయి ఈ బ్యాగ్లో. లెటర్స్ ఎంటర్టైన్, లెటర్స్ కంటిన్యూ దిస్ కల్చర్ ఆఫ్ 2 bags. ఎందుకంటే బికాస్ మనం బయట మోయకూడదు కదా. ఉంటే చాలు కదా, ఇంకా మళ్ళీ దానికి సపోర్టింగ్ మెటీరియల్ పెట్టి అన్ని పెట్టి లోడ్ వాళ్ళే పెంచినారు. టెక్స్ట్ బుక్ ఒకటి క్యారీ చేసుకుని అంటే ఎనీవే ఆబ్జెక్టివ్ ఏంటంటే రేపు జరగబోయే యూనిట్స్ని ఖచ్చితంగా పిల్లలు చదువుకోకపోతే అన్ని యూనిట్స్లోనూ కొద్దిగా ఎట్లా చెప్పడము అంటే ఆ యూనిట్లో ఒక 4 పేరాతో 3 పేరాతో ఇంట్రడక్షన్ చదువుకొని పోయి వాట్ ఈస్ ద కంటెంట్, ఏం చెప్పబోతున్నాను ఇంట్రడక్షన్ ఇస్తారు టెక్స్ట్ బుక్. ఒక క్యూరియాసిటీ న్యాచురల్గా పిల్లలకి జనరేట్ అవుతుంది. న్యాచురల్గా చదువుతున్నప్పుడు ఇది అర్థమైంది, మొత్తం అర్థమైంది. టీచర్స్ కూడా స్కూల్లో చెక్ చేయాలి, ఎవరైనా చదివారా, నేను స్టార్ట్ చేస్తున్నా యూనిట్, ఎవరు చదివారు. కొంతమంది చేయి లిఫ్ట్ చేయొచ్చు, సార్ నేను చదివాను సార్, మీరు యూనిట్ స్టార్ట్ చేయకపోతే నేను చదివాను సార్, పిల్లోడు అంటాడు. వెరీ గుడ్ అని మోటివేట్ వాడు ఏమర్థమైంది అని టీచర్ అడిగేవాడిని. సరే నువ్వు చదివావు కదా, ఫస్ట్ పేరాలో ఏమర్థమైంది, లేకుంటే దాని మీద చిన్న క్వశ్చన్ వేస్తావు, ఎంతవరకు అర్థమైంది, నీకేం అర్థం కాలేదు అడిగి అట్లా ఒక స్టూడెంట్ని తయారు చేసుకున్నా మిగతా వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా చదువుకొని ఒక క్లాస్ ఒక డిస్కషన్ లాగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 1 way కాకుండా సార్ ఏమో చెప్పడం, బోర్డు నుంచి పిల్లలు ఇది నోట్ డౌన్ చేసుకోవడం,
2-way. అది ప్రాక్టీస్ చేయాలా టీచర్స్ క్లాస్ ఎన్విరాన్మెంట్ మస్ట్ బి 2-way ఎన్విరాన్మెంట్. వీళ్ళు డౌట్స్ అడుగుతుండాలా, సార్ చెప్తూ ఉండాలా. ఇట్ షుడ్ బి లైక్ వెరీ అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఒక డిస్కషన్ లాగా జరుగుతుంది. అవుట్ స్పోకన్గా ప్రతి ఒక్కరు ఇంటరాక్టివ్గా ఉండాలి క్లాస్లో. వాళ్ళు చదువుకొని వచ్చింటే సార్ నాకు ఇది చదివినా ఇది అర్థమైంది సార్, ఇదేమో అర్థం కాలేదు సార్, ఈ గ్రాఫ్ అర్థం కాలేదు సార్, లేకుంటే ఈ డయాగ్రామ్ ఏమో పూర్తి అర్థం కాలేదు సార్, కొద్దిగా అర్థమైంది సార్, సార్ ఈ చదివినాక యూనిట్ నేను ఒక 2 questions 3 questions ఆన్సర్ చేశాను సార్, బట్ 4th 5th వరకు చేశాను సార్, 6th 7 నాకు ఆన్సర్ చేయలేకపోయాను సార్, అదేమో కొంచెం కష్టంగా ఉంది, యూనిట్ అంతా అర్థమైంది కానీ ఇదే చేయలేదు. ఇటువంటి డిస్కషన్స్ ఉంటే దట్ ఈస్ ఎ లైవ్లీ క్లాస్. క్లాస్ లైవ్ ఉంటే లైఫ్ లైవ్లీ అవుతుంది. మొత్తానికి స్టూడెంట్ ప్రిపేర్ చేయాలి అని ఉద్దేశం. మెయిన్ యూనిట్స్ కాకుండా ఇది మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇన్ 1960s 70s దే హ్యావ్ దిస్ గుడ్ హ్యాబిట్. ఈవెన్ 90sలో 95లో కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్కి హ్యాబిట్ లేదు, కానీ 60s 70sలో సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంది. 1960 1970 హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ దే హ్యాడ్ దిస్ క్వాలిటీ. సెల్ఫ్ లెర్నింగ్ వస్తే డిపెండెన్సీ తగ్గుతుంది, వాడే కరెక్ట్. Anyway, our encouragement is for this. I hope all will follow this.